వినాయకునికి ఎన్ని రకాల పత్రి వాడాలి? గణపతికి తొండం ఎటువైపు ఉండాలి? ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం రోజున వినాయక చవితి జరుపుకోనున్నాము. వినాయకుడిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దేవీ దేవతలందరికన్నా ముందు మరియు ఏ పూజలో అయినా ముందుగా వినాయకుడిని పూజిస్తాము. అలాంటి మొదటి స్థానం ఉన్న వినాయకుడిని భక్తి శ్రద్ధలతో వినాయకునికి ఇష్టమైన పిండి వంటలతో పూజించుకోవాలి. 21 రకాల పత్రితో గణపతిని అలంకరించాలి. వినాయకుని పైన పాలవెల్లి పెట్టాలి. ఆ పాలవెల్లికి మనం తెచ్చిన పండు వ్రేలాడదీయాలి. ముందుగా వినాయకుడిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు గుమ్మం దగ్గర హారతి ఇచ్చి గణపతిని లోపలికి తీసుకుని రావాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి వినాయకుడిని సాయంత్రం తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. వినాయక చవితి రోజు మీ పిల్లల పుస్తకాలు వినాయకుని పూజలో ఉంచి గంధం బొట్టు పెట్టాలి. మీ పిల్లలతో వినాయకునికి 21 పత్రి ఆకులతో ఓం గం గణపతయే నమః అని చెప్పించాలి. అలా చేయడం వలన మీ పిల్లల విద్యలో రాణిస్తారు. అసలు మన ఇంట్లో ఎలాంటి వినాయకుడిని పెట్టుకోవాలో తెలుసుకుందాం. లక్ష్మీ గణపతి. వినాయకునికి తొండం ముఖ్యం. కుడివైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అంటారు. చతుర్భుజాలు గణపతి. గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, మరో చేతిలో శంఖము, మరో చేతిలో ఏదైనా ఆయుధము ఉండాలి. ఎడమవైపు తొండం. వినాయకుడికి తొండం ఎప్పుడు ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాలను చిత్రపటాన్ని కొనడం చేయాలి. గౌరీదేవి వైపు తొండం. గణేశుడి తొండం ఎప్పుడు తన తల్లి గౌరీదేవి వైపు అంటే ఎడమ వైపుకి ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఇళ్లల్లో ఇలాంటి గణపతినే పెట్టుకోవాలి. కుడివైపు తొండం. కుడివైపు తొండం తిరిగిన గణపతిని దక్షిణాముఖి గణపతి అని పిలుస్తారు. ఇలాంటి విగ్రహాలను గుళ్ళల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగిన గణపతికి చాలా నిష్టగా ప్రతిరోజు పూజలు చేయాలి. కాబట్టి ఆలయాల్లో పెట్టుకోవడం మంచిది. నవ్వుతున్న గణపతి. గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. మనం పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఎలుక ఖచ్చితంగా ఉండాలి. గణపతి వాహనం ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోని ఎలుక అంతర్భాగమై ఉండేలా జాగ్రత్త పడాలి.